మనం ఏమి తెలుసుకుంటున్నాం? ప్రస్తుతం ప్రపంచం ఏం తెలుసుకోవాలని తొందరపడుతుంటే రేపు ఏం సంభవిస్తుందో అది తెలుసుకోలేదు. రేపటి గురించి మీరు చింతించబాకండి, ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపు ఏం సంభవిస్తుందో దాని గురించి మీకు అనవసరం. రాకడ గురించి ప్రభు ఆ సమయం ఎప్పుడు ప్రభు నువ్వు ఎప్పుడు తిరిగి వస్తుంటే అది తెలుసుకోవడం మీ పని కాదు. నేను ఎప్పుడు రావాలో అది నా తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. కాలాలు సమయాలు దేవుని స్వాధీనంలో ఉంది, అది తెలుసుకోవడం మీ పని కాదు. రేపటి గురించి ఆలోచించొద్దు. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కొంతమంది బ్రతికితే గతంలో బ్రతుకుతారు, కొంతమంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. ప్రస్తుత ఈరోజు తేదీ 1వ తారీఖు, సమయం రాత్రి 8:28 ప్రస్తుత ఈ సమయాన్ని గురించి మనం ఆలోచించాలి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని మనం స్తుతించాలి. ఇప్పటి వరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవుని స్తుతించాలి. ప్రభు చేసిన కార్యాలను బట్టి ఆయన నామాన్ని మహిమపరచాలి. రేపటి గురించి కొంతమంది రేపేం జరుగుతుందో, రేపేం సంభవిస్తుందో ఎవరైనా జాతకాలు చెప్తే బాగుంటుంది పాస్టర్ గారండి, నా చేతులు చూసి ఏమైనా చెప్పగలుగుతారా? మీరు ప్రార్థన చేసి వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో అది చెప్పగలుగుతారంటే రేపటి గురించి తెలుసుకోవడం మన పని కాదు. ఒకవేళ రేపటి గురించి మనకు చెప్పాలనుకుంటే దేవుడు మనకు